చిన్న అలజడికి మొదలైన ఓ సముద్రపు అల దాని ప్రయాణ మార్గంలో ఎన్నో అలల సమూహంతో తన గమ్యాన్ని చేరినట్లు దేవుడు మనిషి జీవితానికి బహుమతిగా ఇచ్చిన ప్రతి క్షణం ఎన్నో సమస్యల వైపు, సంతోషాల వైపు, జ్ఞాపకాల వైపు ప్రయాణిస్తూ మరణం అనే గమ్యాన్ని చేరుతుంది. మరి ఈ అలల స్పర్శతో ఈ సముద్రపు ఒడ్డున ఆనందంగా ప్రయాణిస్తున్న ఈ ఇద్దరి గమ్యం ఎటువైపో తెలీదు, కానీ వీళ్ళ మొదటి అలజడికి నాంది పడిన క్షణాలు మాత్రం. లే యాదవ నా కొడక, పొద్దు పొద్దుని పనికి మాలి కలవలంతులేడు సన్నాసి. లేచి బడికి బయలుదేరే. బడి కాదు నాన్న, అది కాలేజ్. మాకు తెలిసిరా, అది చెప్పొచ్చావు కానీ ఆ మొక్కను చూసుకున్నావా మట్టి పనిపోయేవాళ్ళగా? ఆ యాదవ గడ్డు నువ్వును ఎందుకు పొద్దు పొద్దున్నే అని లెగ్గొట్టి మీరు అలా తిడతావు? తిట్టకపోతే పొద్దు ఎక్కిదాకా పనడవను, బడికి ఆలస్యంగా పోవడం, మళ్ళీ ఈ సన్నాసి నువ్వు వత్తాసి పలగడం. ఈరోజు కూడా డిస్మిస్. నువ్వు లేస్తావా, నన్ను రమ్మంటావా? లేస్తున్నాలే. లేస్తాడులే, అట్ట అరుతావు. ఈదోళ్ళంతా సొత్తనని సిగ్గన లేకుండాను. ఆంటీ కదే నిన్ను తన్నాను అసలు. తంతావు ఎందుకు తన్నావు? నిన్ను తన్నేవాళ్ళు లేక అట్ట ఎగురుతున్నావు. ఏంటి ఎగురుతున్నానా? ఎగరేస్తానని ఏంటమ్మా పొద్దున్న మీకు గోల? మరే గోల కింద ఉండదు నా గద్దె, నీకు గాలి నా కొడక. టైంకి బడికి వెళ్ళడం చేత కదా, కానీ బండి లేకుండా మాత్రం బడికి వెళ్ళడం. బండి కావట బండి చేతవ నా కొడక. అమ్మా పోతున్నా కాదు, పోయొత్తా. సరేలే. ఏంట్రా నాకు చెప్పవా పోయొత్తానని? ఎందుకులేండి, నేను సన్నాసోళంగా. అబ్బా కమిన్ సార్. వచ్చావా? ఇంకా రాలేదేంటా అనుకుంటున్నాను. అంటే సార్ ఈరోజు చెప్పకరా బాబు, నువ్వు చెప్పే స్టోరీస్ విని విని నేనే పెద్ద స్క్రిప్ట్ రైటర్ అయిపోయేలాగా ఉన్నాను. రేపు నుంచి టైంకి వస్తాను సార్. ఆపు, రేపు వస్తే రా. ఈరోజు క్లాస్ బయట ఉండి విను సార్. సైలెన్స్. తన పేరు జాను. నేను కాలేజ్కి రావడం ఆలస్యమైనా కూడా యాబ్సెంట్ అవ్వకుండా వస్తున్నానంటే కారణం తనే.
చా మిస్ అయిందిరా. ఇంకో రాయి. రోజు ఇట్లా రాళ్ళతో కొట్టుకొని తినే బదులు కొనుక్కొని తినొచ్చు కదరా. కొనుక్కుని తినేదానికంటే కొట్టుకుని తినేదానికంటే టేస్ట్ ఎక్కువ ఉంటుందిరా. అది పడిందిరా. అమ్మ నాకు దొరికింది. అరే నానిగా, అప్పుడు ఎప్పుడో నీ కల్లోకి వచ్చింది కదా అని 2 years నుంచి జాను లవ్ చేస్తున్నావురా. ఇంకెప్పుడురా చెప్పేదే? ఫ్రెండ్ అనుకుంటుంది కదరా, ఇప్పుడే చెప్తే ఏమనుకుంటుందా అని భయం. భయమా? భయం ఎందుకురా? అయినా ప్రేమలో నీ ఫ్రెండ్షిప్ ఉండేగా పుట్టేది. నువ్వు ఇట్లా భయపడకుండా పోయినా అనుకో. రేయ్, ఆల్రెడీ సామాజిక వర్గం 3వ వర్షం కూడా వచ్చింది. 4వ వర్షం వచ్చే వరకు చెప్పలేవు. ఏం చేద్దామంటావు మరి? ఏం చేద్దామంటావా? నీ ప్రేమకు నేనే కదా హనుమంతుని. మంచి ఐడియా ఇస్తా చూడు. చూడు. అరే, జాను నోట్స్ ఎక్కించుకోమని నోట్స్ ఇచ్చింది కదా, అది మండే ఇచ్చేటప్పుడు లవ్ లెటర్ పెట్టిచ్చేసిరా. అరే, మండే ఇవ్వచ్చు కదరా బుక్. కుక్కలుంటాయేమో రా. కుక్కలే ఉండవురా, రారా. అరే, కుక్కలు లేకపోతే రా. ఈ టైంలో ఎందుకు వచ్చారని పట్టుకొని కుక్కలు కొట్టాడు కొడతారా? ఏం కాదులేరా. ఎవరు బాబు మీరు? జాను ఫ్రెండ్స్ ఆంటీ, బుక్ ఇవ్వడానికి వచ్చాం. సరే పిలుస్తా. రే, తనేమనుకోదు. ఏమనుకోదులేరా. ఎవరో వచ్చారే. మీరేంటి ఇక్కడ? నోట్స్ ఇద్దామని. మండే ఇవ్వమన్నా కదా. నీకు ఏదైనా అవసరం అవుతుందని ఈడు చెప్పాడు. మాటగా మారదు ఎంచేత ప్రాణమే ప్రేమగా భామగా ఎదుట సెప్పని ఉసుల కోలాటం సెప్పమని తోసే ఆరాటం సాహసం సేయవే మాయల మనసా జన్మకే పండుగ చావిలి అందమిలా నేరుగా సెంతకే సేరిన మనసా తీయని గాయమిలా మనసా మౌనమిలా మారిపోతోడుగా నీడగా త్వరగా ముందు తినరా బోసుడికే. ఏ దారి నడువు నా గమ్యం తను శిల్పి కళ కనుల సదా ఏ రోజు నడుగు జ్ఞాపకం తాను వలపు వల విసిరినదా తన జతలో ప్రతి క్షణము పరవశమంత నిండుకున్న మధుర భావం తన సగమై తన జగమై ప్రతికే వరము కోరుకున్న నా హృదయం ఓ మనసా ఇదిగో ఇదే మాట తనతోనే అనేవా గుండెలో ఆడే సయ్యాట మాటగా మారదు ఎంచేత ప్రాణమే ప్రేమగా భామగా ఎదుట సెప్పని ఉసుల కోలాటం సెప్పమని తోసే ఆరాటం సాహసం సేయవే మాయల మనసా
ఎదుట మాటల్లే మారే మాట కూడా పాటల్లే మ్రోగే ఇంద్రజాలమేదో చల్లి వింతలన్నీ చూపు చెలియతానే అంత తెలిసి తెలియనట్టు నవ్వుతున్న నింగి తారతానే ఈ మాటే చెప్పాలి ఈ మాటు మనసా గుండెలో ఆడే సయ్యాట మాటగా మారదు ఎంచేత ప్రాణమే ప్రేమగా భామగా ఎదుట చెప్పని ఊసుల కోలాటం చెప్పమని తోసే ఆరాటం సాహసం సేయవే మాయల మనసా రేయ్ నానా వస్తున్నా రా సాయం పట్టు. అమ్మ ఎక్కడికి వెళ్ళింది? పిన్నెల ఇంటికి వెళ్ళినట్టుంది. అప్పచెల్లెత్తరికి వెళ్తే దేశ రాజకీయాలు అన్ని తిరిగేసినట్టే. జాయిగా ఎందుకు అరుస్తారు? మెలిగా చెప్పచ్చుగా. ఆహా, ముప్పొద్దున మేత్రాలు తెలీదు, కష్టపడ్డాడు విలువ నీకు. యాదవ నాయలా అలా బిడ్డా. సర్లే. ఎంతో 1,50,000 ఇద్దామంటావా? ఎందుక పనికి మాలిన రాహుల్ నాకు అర్థం కాదు కానీ ఇంకోటి రాహుల్ ఎక్స్ట్రాలు ఎందుక ఇను గట్టిగా లాగడమేనా చదివితేనే ఉందా? ఎక్స్ట్రా అడిగే వాళ్ళకి మేము కూడా ఎక్స్ట్రానే చెప్పాల్సి వస్తుంది. ఇవన్నీ ఆలోచిస్తామని ఇప్పుడు రే అన్నం సగంలో వదిలేకూడదురా. ఆడు మధ్యలో చూసే వెళ్ళలేదు, ఫుల్గా లాగే వెళ్ళాడు. అయినా ఏదోటి అనందే పొద్దుకోకదే నీకు. నేనేమన్నానే, పరీక్షల దగ్గరికి వస్తున్నాక చదువుతాడేమోనని. ఎప్పుడు ఎలా ఉంటాడో తెలీదు, ఏదో ఒకటి అంటుంటాడు. హే ఇప్పటికింకా నా వయసు నిండా పదారే, చీటికి మాటికి చేయేస్తూ చుట్టూ కుర్రాలే. ఏంద్రా పొద్దులా గిట్ వచ్చినావు? మన సుబ్బారావు సార్ ఉన్నాడు కదా, చచ్చిపోయింది కొంపదీసి. ఎత్తు మన రామారామయ్య గొడ్ర కనిపించాడు రా. ఈరోజు స్టడీ అవర్లు అంట, గంట ఎక్కువసేపు ఉంచుతారంట. బీకామ్ సెల్ఫ్లో ఫిజిక్స్ బుక్ ఎవరు పెట్టింది? ఛే, అన్ప్రొఫెషనల్ స్టూడెంట్స్. అరే ఏంద్రా, మనం క్లాస్లోనే సరిగ్గా ఉన్నామంటే మళ్ళీ స్టడీ అవర్స్ అంట. ఏ నువ్వు ఉండవా? నేను ఉండకపోతే వీళ్ళు ఏమనకపోయినా మా అయ్యో బాగా తీస్తాడు. నాని, సాయంత్రం నుంచి స్టడీ అవర్స్ అంటున్నారు కదా, 6 వరకు అంటే ఆటో అతను కూడా ఉండడు. కొంచెం నువ్వు నన్ను డ్రాప్ చేస్తావా?
of its molecules contains one oxygen and 2 hydrogen atoms connected by covalent bonds. 2 hydrogen atoms attached by one oxygen atom at one angle 104 degrees. Water is the same name of liquid. H2O is mixed water. దరిద్రుడా. దెయ్యం ఏమైనా పట్టిందంటే అలా అవుతున్నావు? దయ్యమా? నీ అబ్బా 2 గంటల నుంచి పడుతున్నా. నీ దడుపుకి మొత్తం మర్చిపోయినా కదరా. ఛే, నువ్వు మర్చిపోతే ప్రపంచం మునిగిపోదు. కానీ అటు జరుగు. మళ్ళీ ఫస్ట్ నుంచి బట్టి పెట్టాలి. రే, నీకు ఒకటి చూపిస్తా. ఏంటది? కజ్జికాయ? సారీరా. హనుమంతుడి బొమ్మ భలే ఉందిరా. పోయిన ఆదివారం సంతలో కొన్నా. జాను గిఫ్ట్ ఇద్దామని. ఎగ్జామ్స్ వస్తున్నాయి కదా. ఇవన్నీ గిఫ్ట్ ఎందుకురా? అంటే నా హనుమంతుడి బ్లెస్సింగ్స్ కూడా ఉంటే ఎగ్జామ్స్ బాగా రాస్తుందని. పోనీ మనూరు రామాలయం శివాలయం రాసేకపోయినావా? వాళ్ళు కూడా తోడుంటారు. డైరెక్ట్ డిస్ట్రిక్ట్ ఫస్ట్ అండి, స్టేట్ ఫస్టే వస్తుంది. మరి లేకపోతే రా పరీక్షలు అయిపోయి ప్రపోజ్ చేయాలంటే ఆల్ ది బెస్ట్లు గిఫ్ట్లు ఇస్తానంటావు. చెప్పు అని అంటే దాన్ని పేరగాని చెప్పా తీసుకో చేతిలో పెట్టడానికి. ప్రేమరా, ప్రేమించానని చెప్పడం రా, ఎంత ధైర్యం ఉండాలి. చెప్పే ధైర్యం లేదు. భయంతో ప్రేమించడం ఎందుకురా? రే, ధైర్యం లేదంటే భయం ఉందని కాదు, అలా అని భయం ఉండాలి. ఎందుకంటే ఐ లవ్ యూ అనే మాట నమ్మి మనతో జీవితం పంచుకోవడానికి వచ్చిన వాళ్ళకి మనం చూపించిన ప్రేమేరా ప్రపంచం. అంత ప్రపంచాన్ని ఒక చిన్న ఐ లవ్ యూలో చెప్పాలంటే ఎంత ధైర్యం కావాలరా. అలా అని భయం కూడా ఉండాలి రోయ్. ఎందుకంటే ఆ మాట చెప్పిన తర్వాత అలా మోసం చేయకూడదు కదా. అక్కడున్న అమ్మాయిలరా, ప్రేమిస్తే ప్రాణం ఇస్తారు, లేకపోతే ప్రాణాలు తోడేస్తారు రోయ్. అయితే ఈ హనుమంతుడు బొమ్మ గిఫ్ట్ ఇస్తాంటావు కానీ ఈ జన్మకి జానుకు మాత్రం ప్రపోజ్ చేయనంటావు, అంతేగా? ఏమే పొద్దున్నే అక్కడే మీ బాబు ఇచ్చాడు. చతుర్లే మరి తెచ్చింది వండుకున్నాను. ఓ ఎదవనస. ఏంటో పొద్దున్నే నా మీద సొసలాడుతున్నాడు ఈయన. టాబ్లెట్ ఎక్కడ పెట్టావు? మీ వాళ్ళ ఇంటికాడ ఉన్నాయి, తెచ్చుకో పో. అబ్బా త్వరగా రావే. నాన్న నాన్న ఏమైంది నాన్న? ఏమైందమ్మా? నాన్న నాన్న
నాని నాని ఎలా మాట్లాడాలో ఏం మాట్లాడాలో కూడా ఏం అర్థం కావట్లేదు నేను చూస్తుంటే. అలాగని జరిగిన దాని గురించి ఆలోచిస్తూ కూర్చుంటే ఏం చేయలేం కదా. ఎగ్జామ్స్ కూడా బాగా రాయలేవు. ఎగ్జామ్స్ చిన్నప్పుడు నన్ను స్కూల్లో దింపెళ్తుంటే తెగేడ్చేవాడిని. టీచర్లు కూడా చెప్పేవాళ్ళు మళ్ళీ సాయంత్రం ఇంటికి వెళ్ళాక మీ నాన్న చూడొచ్చని. కానీ అప్పుడు ఎందుకు అంతలా ఏడ్చానో ఎప్పుడు అర్థం కాలేదు జాను. కానీ ఇప్పుడు అర్థమవుతుంది ఎంత బలాన్ని కోల్పోయానో, ఎంత ధైర్యాన్ని కోల్పోయానో. మనమంతా నాన్న తిడుతూ ఉంటాడు, కొడుతూ ఉంటాడని నాన్న మీద కోపం తెచ్చుకుంటాం. కానీ తను ప్రేమగా మనల్ని తన గుండెల మీద మోస్తాడని మాత్రం గుర్తుంచుకోం కదా. నాన్నలో ఉన్న గొప్పతనం ఏంటో తెలుసా? మనం ఆయన పట్టించుకున్నా పట్టించుకోపోయినా ఆయన మాత్రం మనం గొప్ప స్థాయిలో ఉండాలనుకుంటాడు. అందుకు తన తల తాకట్టు పెట్టైనా మనకు బతుకునిస్తాడు. కానీ నాకిప్పుడు అలాంటి నాన్న లేడు. అలాగని బ్రతుకు మీదే ఆశలు వదిలేసుకోలేం కానని. బ్రతికున్నోళ్ళ కోసం, నీ కోసమే ఉన్నోళ్ళ కోసం కూడా ఆలోచించాలి కదా నాని. అవునరా, జీవితం అందరికీ ఎమోషనల్ జర్నీ. కానీ దానికి కూడా ఒక ఎండ్ పాయింట్ ఉంటుంది కదా. దాని రూట్ మ్యాప్ ఇక్కడ రాసి ఉంటుంది. దాన్ని చూద్దామన్నా కనిపించదు, కనిపెడదామన్నా కుదరదు. ఇగో ఇలా మన లైఫ్లో ఏదో ఒకటి జరగాలని, జరిగిన దాని గురించి బాధపడాలని, బాధపడిన దాని గురించి కొన్ని రోజులు మర్చిపోవాలని కూడా ఇక్కడ రాసి ఉంటుంది. నాని, అమ్మ ఎదురు చూస్తూ ఉంటుంది నీకోసం. వెళ్దాం. మనమంతా నాన్న తిడుతూ ఉంటాడు, కొడుతూ ఉంటాడని నాన్న మీద కోపం తెచ్చుకుంటాం. కానీ తను ప్రేమగా మనల్ని తన గుండెల మీద మోస్తాడని మాత్రం గుర్తుంచుకోం కదా. అమ్మా,
నాన్న నీకు దూరంగా ఉన్నందుకు బాధ కానీ కోపం కానీ అనిపించలేదా ఇప్పుడు? అమ్మ మీ నాన్న మీద కోపం ఉన్నంత మాత్రాన, దూరం పెట్టినంత మాత్రాన పరాయివాడైపోడు కదమ్మా. ఏంటి, లాస్ట్ ఎగ్జామ్ అని చెప్పేసి క్వశ్చన్ పేపర్ కూడా రాసేసావా? అరే మనకి ఎంగంత సినిమాకి వెళ్తారు, మనం కూడా వెళ్దా? ఇట్స్ ఓకే. ఏదో ఫీల్ అయినట్టున్నాడు. బీచ్కి వెళ్దామా? నాని, చూస్తూ చూస్తూనే 3 years పల్లె గడిచిపోయాయి కదూ. టైం అంతే. కొన్నిసార్లు కావాల్సింది తీసుకునే లోపే కల్లో కూడా కోరుకొనిది మన చేతిలో పెట్టి వెళ్ళిపోతుంది. అవును, మనకు కావాల్సింది కోరుకుంది తీసుకుందామనుకున్నా తీసుకోలేనంత దూరంలో ఉంచుతుంది కదా మళ్ళీ ఇదే టైం. అంటే ఎప్పుడో చెప్పాలనుకున్నా కానీ కుదరలేదు. ఇప్పుడు చెప్దామనుకున్నా నువ్వున్న సిచ్యువేషన్లో ఇది కరెక్ట్ కాదు. అలానే ఇప్పుడు చెప్పకపోతే ఇంకెప్పటికీ చెప్పలేనేమోనన్న భయంతో చెప్తున్నా. తప్పుగా అనుకోకు. ఏమేం జాను? నాన్న అమ్మకు దూరంగా ఉండి 6 years మళ్ళీ ఇప్పుడిప్పుడే మాట్లాడుకుంటున్నారు. అది నా వల్లే. పదే పదే నాన్న కావాలని అమ్మతో గొడవ పడ్డం వల్ల. అలా అని అమ్మకి నానంటే ఇష్టం లేదని కూడా కాదు. ఏవో చిన్న చిన్న గొడవలు వాళ్ళిద్దరినీ దూరం చేశాయి. అంటే నన్ను వదిలి వెళ్ళిపోతుందని చెప్పడానికి వచ్చావు జాను? వెళ్ళిపోవాలి అని తెలిసినప్పుడు ఇక్కడున్న ఫ్రెండ్స్, చిన్న చిన్న జ్ఞాపకాలు, అండ్ ఫైనలీ నువ్వు కూడా ఉండొచ్చు. చాలా బాధేస్తుంది కానీ తప్పట్లేదు. నా కోసం ఎదురు చూసే వాళ్ళ కోసం తోడుండమని నీ కోసం ఎదురు చూసే వాళ్ళ కోసం వెళ్ళిపోతున్నావు జాను. వెళ్ళే ముందు నిన్నొక మాట అడగాలని. నీ చూపుతో చెప్పే మాటలు నీ మాటతో ఎందుకు చెప్పవు? చాలాసార్లు చెప్పాలనుకున్నాను జాను. ఇలాగే ఈ సముద్రం ఒడ్డున నిలబడి ఇలా నీ చేపట్టుకుని ఈ సముద్రాన్ని హ్యాపీగా చూసే ఛాన్స్ నాకు లైఫ్ లాంగ్ ఇస్తావా జాను అని చెప్పడానికి సరిపోని ధైర్యం. చెప్తే ఎక్కడ కాదంటావని చిన్న భయం. ఇదిగో ఇప్పుడు నువ్వు ఇలా వెళ్ళిపోతున్నా అంటే ఎలా చెప్పాలో ఏం చెప్పాలో అర్థం కావట్లేదు జాను. కానీ ఒక్క మాట మాత్రం నీతో చెప్పగలను. నువ్వంటే ఎందుకు ఇష్టం అని అడిగితే చెప్పలేనేమో కానీ నువ్వంటే నాకు చాలా చాలా ఇష్టం జాను. ప్లీజ్ నన్ను వదిలి వెళ్ళకు జాను. నువ్వు కూడా వెళ్ళిపోతే నాకు ఏం చేయాలో తోచదు జాను.